డైరెక్టర్ అయినా సరే కోన గారికి దర్శకత్వ పర్యవేక్షణ అనే టైటిల్ లాంచ్ చేశారు. నాకు ముందేం చెప్పలేదండి దర్శకత్వ పర్యవేక్షణ అని. ఇట్స్ ఎ టీమ్ వర్క్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు ఇండివిజువల్గా మార్కులు కొట్టేయడానికి మార్కులు నాది అని చెప్పుకోవడానికి శంకరాభరణ అందరూ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ అయినప్పుడు చిన్న టెన్షన్ ఎక్కడ ఉంటుందంటే ఫుల్ డిసిషన్స్ అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. హీ కెన్ రిమూవ్ అండ్ హీ కెన్ యాడ్ ఎనీథింగ్. నేను ఎవరి గురించి నేను బ్యాడ్గా మాట్లాడలేదు. ఎందుకంటే అంటే జరిగింది అంతే. అది నన్ను ఏం చేయలేదు. విధరాత్ని ఎవరు మాట్లాడలేదు. మీరు ఇండస్ట్రీకి వచ్చి 15 years అయింది, బట్ ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది సార్ మీకు డైరెక్షన్ చేయడానికి? అంటే గజనీ మహమ్మద్ 7 సార్లు దండయాత్ర చేసినట్టుగా నేను అది 7 ప్రాజెక్టులు దగ్గర దాకా వచ్చి ఆగిపోయినాయి. సో దిస్ ఇస్ ద 8th ఫిల్మ్. సినిమా ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలంటే టాలెంట్తో పాటు వెనకాల కొంచెం ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే ప్రతి నెల మనకు రెంట్ కట్టుకున్నప్పుడు తెలుస్తాం బాధ. ఇన్నేళ్ళే ఉన్నారు ఇండస్ట్రీలో, సో నేర్చుకుంది ఏంటంటే ఇండస్ట్రీలో ఫస్ట్ నేర్చుకోవాల్సిన వాటిని సహనం. అది ఉందంటే మనిషి డెఫినెట్గా సక్సెస్. ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా సార్, ఇంతవరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడం ఏంటి? కొంతమంది ఆర్టిస్ట్ నుంచి పెట్టి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి యాక్షన్ చెప్పడం చాలా ఈజీ. మనం ముందు నటించడం అనేది. Hello everyone, I am Hemant Kumar and you are watching Talking Movies with iDream. Our guest today is Mr. Uday Nandanavanam. After working in the film industry as an assistant director and co-director for almost 15 years, he is all set to make his directorial debut with Shankarabharanam, which is slated for release on December 4th. So let's see what he has to say about the film and his life in general. Uday garu, thank you so much and it's a great pleasure talking to you. Thank you very much. So మీ సినిమా December 4th రిలీజ్ అవుతుంది. అవునండి. 3 రోజులే ఉందండి. సో ఎట్లా are you nervous? అంటే కొంచెం లిటిల్ బిట్ ఉన్నప్పటికీ బట్ సినిమా మీద బాగా నమ్మకం ఉంది. సో ఫైనల్గా వీల్ రీచ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతాము. 100% కాన్ఫిడెన్స్. రైట్, మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి సినిమా. సో అసలు సినిమా స్టోరీ ఏంటి, మీరు ఏం చూపించబోతున్నారు సినిమాలో? అంటే సినిమా స్టోరీ అయితే చెప్పలేము ఇప్పుడే. మీకు ఆల్రెడీ బీహార్ బ్యాక్డ్రాప్ అని విన్నాము. బీహార్ బ్యాక్డ్రాప్లో జరిగే కదా. ఒక ఎన్ఆర్ఐ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అమెరికా టు బీహార్ వచ్చిన తర్వాత శంకరాభరణం అనే ప్యాలెస్లో ఏం జరుగుతుంది అనేది కథ. ఓ, ప్యాలెస్ పేరు శంకరాభరణం. ఎగ్జాక్ట్లీ, శంకరాభరణం అనేది ప్యాలెస్ పేరు. ఓకే ఓకే. ఇంతకీ ఆ టైటిల్ ఎలా కుదిరిందని, అంటే చాలామంది శంకరాభరణం ఎంత గొప్ప సినిమా, ఆ టైటిల్ ఎందుకు దీనికి పెట్టారని. ఎగ్జాక్ట్లీ, అంటే శంకరాభరణం టైటిల్ ఆల్రెడీ కొన గారు గీతాంజలి అయిన తర్వాత అనుకున్నారు ఆయన. ఓకే, అనుకుని కథ అనే పాయింట్ ఆఫ్లో ఈ మంచి కథ దొరికితే చేద్దాం మనం అంటే ఆల్రెడీ ఆయన దగ్గర ఒక కథ ఉంది. బట్ దానికి యాప్ట్ కాదు అవునా కొంచెం అంటే తర్వాత ఆయన నాకు కథ ఆయన అన్నారు యూఎస్ వెళ్తూ నువ్వు కథ చెయ్యి, శంకరాభరణం యువర్ ద డైరెక్టర్ అని చెప్పారు. సో అగైన్ ఐ రిటర్న్ ద స్క్రిప్ట్స్ అనమాట. బట్ ఫైనల్ ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇంకో కథ చెప్పగానే చాలా బాగుందండి ఇది అని. బేసిక్లీ ఈజ్ ఎ వండర్ఫుల్ రైటర్. సో ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రైటర్ ఆయన. కథ చెప్పగానే చాలా బాగుందండి అని అంటే ఓకే డన్, ఇదే మనం చేస్తాం, యువర్ ద డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ అన్నారు. తర్వాత 1 week later ఆయన ఈ కథకి నిఖిల్ అయితే ఎలా ఉంటుందని, చాలా బాగుంటుంది సార్. నేను ఆల్రెడీ నిఖిల్ కూడా కథ చెప్పేసాను. నిఖిల్ సైడ్ ఓకే అని ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో ఉగాది రోజు అఫీషియల్గా మేము శంకరాభరణం అని చెప్పేసి అనౌన్స్ చేస్తాం. రైట్, అది లాంచ్ అప్పుడే చాలామంది అంటే కొనగారే అన్నారన్నమాట, ఇది చాలా రియల్ ఇన్సిడెంట్స్తో ఇన్స్పైర్ అయిన కథ. అవును, యాక్చువల్లీ ఆయన షూల్ అనే సినిమాకి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. ఓకే, చేసినప్పుడు ఆయన బీహార్ బ్యాక్డ్రాప్లో జరిగింది. ఆయన లొకేషన్ సెర్చ్ చేసుకుంటే ఆయనకి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రెండ్స్ బాగా ఆయనకి. ఓకే, సో అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్తో ఆయన బీహార్ మొత్తం బ్యాక్డ్రాప్ మొత్తం లొకేషన్ సెర్చ్ చేస్తున్నప్పుడు నేపాల్ బార్డర్లో బీర్గంజ్ అనే ఒక ఏరియా, అక్కడ ఆయన లొకేషన్స్ అని చూస్తుంటే అక్కడ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్స్ అని చెప్పారు మాకు. ఇక్కడ ఏదైనా కిడ్నాప్ చేస్తారు అంటే విలువైన వస్తువులే కాదు విలువైన మనుషుల్ని ఏదైనా సరే కిడ్నాప్ చేస్తారు అనగానే మాకు కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. సో దాని నేపథ్యంలోనే ఆయన ఈ కథ రాయటం జరిగింది. ఓకే, ఈ షూల్ అంటే ఆల్మోస్ట్ వచ్చి కూడా 10 ఏళ్ళ పైన. అవును, రైట్. ఇంకా ఇన్సిడెంట్ మళ్ళీ ఆయనకి అప్పటికే గుర్తుంది. అంటే ఆయనే అన్నారు ఆ ఇన్సిడెంట్ చూసి నేనే షాక్ అయ్యాను, అసలు రియల్ లైఫ్లో ఇలా జరుగుతాయా ఇక్కడ అని. బట్ దాన్ని కొంచెం బ్యాక్డ్రాప్గా పెట్టుకుని దాని మీద మొత్తం బేస్ చేసుకుని కథ రాయడం జరిగింది. రైట్, మీరు బీహార్కి వెళ్ళి షూట్ చేశారండి లేకపోతే అన్ని ఇక్కడ? ఆల్మోస్ట్ బీహార్ దగ్గరే షూట్ చేసాం. అంటే కొన్ని నాట్ ఓన్లీ బీహార్, మేము చాలా సతారా డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర పైన అక్కడ బోర్ అనే ఒక విలేజ్, అక్కడ ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ దొరికాయి, అక్కడ షూట్ చేసాం.
సో డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో నేను చేశాను షూటింగ్ అంతా. రైట్. సో కోన గారు మీరు ఈ కథ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు చాలామంది అది ఏంటిది ఫస్ట్ గారు ఒబామా రీమేకా అని అది వస్తుందని డౌట్ వస్తుంది. లేదండి, ఎగ్జాక్ట్లీ ఇది రీమేక్ ఫిల్మే. ఆయన కూడా చెప్పారు ఇది ఇట్స్ రీమేక్, అఫీషియల్లీ వి టేకెన్. మేము ఆల్రెడీ అఫీషియల్గా రైట్స్ కొని సినిమాని అందులో ఒక పాయింట్ ఇన్స్పైర్ చేసింది ఆయనకి. ఓకే. సో అంటే మీరు రేపొద్దున సినిమా చూస్తే మీకే తెలుస్తుంది ఎంత చేంజెస్ చేశారు స్క్రిప్ట్ అని. ఈ చేంజ్ లాట్ అంటే చాలా బాగా చేశారు స్క్రిప్ట్ మొత్తం. దానికి దీనికి చిన్న ఒక పాయింట్ ఉంటుంది అందులో, ఒక మెయిన్ బేస్ పాయింట్ని ఒకటి తీసుకొని మొత్తం కోనగర్ స్టైల్లో ఆయన మొత్తం చేశారు. రైట్. మీరు నిఖిల్తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారండి, ఇదివరకైనా వర్క్ చేశారు? రైట్. సో మంచి హిట్స్తో ముందుకు సాగుతున్నాడు. అవును, హిస్ కెరియర్ ఇస్ గోయింగ్ రియలీ వెల్. ఎగ్జాక్ట్లీ 3 back to back హిట్స్ వచ్చాయి. సో సడన్లీ మీ సినిమా స్కోపే మారిపోయింది కదా. అవును, ఇట్ లుక్స్ లైక్ అ మచ్ బిగ్గర్ ఫిల్మ్. అవును. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ కథ అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ లొకేషన్కి వెళ్ళక ముందు నిఖిల్తో మాట్లాడినప్పుడు నిఖిల్కి ఒకటే చెప్పాం, నిఖిల్ దిస్ ఫిల్మ్ అనే ఈ సినిమా మీ రేంజ్ని మారుస్తుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది అందరికీ. అకార్డింగ్ నాకేంటంటే యాజ్ డైరెక్టర్గా ఫస్ట్ ఫిల్మ్ నాకు, టాప్ రైటర్గా సక్సెస్లో ఉన్న కోనా గారికి, దట్ సేమ్ సక్సెస్లో ఉన్న మీకు, మీ అందరితో ట్రావెల్ అవ్వటం అనేది నాకు హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ సేమ్ టైం సినిమా అనేది నీ కెరియర్లో ఎప్పటిదాకా ఉన్న దాంట్లో కంటే ఒక రేంజ్ పైనే ఉంటుంది, తగ్గదు అని చెప్పాం. అకార్డింగ్ టు దట్ ఆయనకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం సినిమా అలాగే వచ్చింది. హీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఫిల్మ్. రైట్. అంటే అందరూ కథను నమ్మి ముందుకెళ్ళారంటారా లేకపోతే ఒకరి మీద ఒకరి నమ్మకం ఎక్కువ? ఇప్పుడు బేసిక్గా కథను నమ్మే అందరూ వెళ్తారు ఎప్పుడైనా సరే, ఎందుకంటే కథ అనేది బేసిక్. కథ రాసింది కోనగారు. అంటే మామూలుగా కోనగారు ఉంటేనే మామూలుగా ఇప్పుడు ఎవరైనా కథలు రాసుకొని కోనగారిని ఉంటే బాగుంటుంది మన సినిమాలో రైటర్ కానీ పెట్టుకోవాలని అనుకుంటారు. అలాంటిది కోనగారే కథ రాసి ఆయనతోనే ట్రావెల్ అవటం అనేది మా అందరికీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. బేసిక్గా ఆయనే మా వెనక కొండంత అండగా ఉండి అసలు ఫుల్ సపోర్ట్ అనమాట. అంటే జస్ట్ ఆయన ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే అంత ఫ్రీడమ్ ఇస్తారు. ఎందుకంటే ఆయనతో నాకు 15 years నుంచి 12 years నుంచి ట్రావెల్ ఉంది ఆయనతో. నా నిన్నే ఇష్టపడిన సినిమాకి నేను చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ని, దానికి ఆయన మాటలు రాశారు. సో అప్పటి నుంచి మా ట్రావెలింగ్ రెగ్యులర్ ట్రావెలింగ్. సో నేను ఒక సినిమా అనుకున్నప్పుడు 2007లో యాక్చువల్లీ ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈజ్ ద రైటర్ ఫర్ దట్ ఫిలిం. ఓకే. ఒక అనివార్య కార్యాలయం జరగలేకపోయింది. బట్ అప్పటి నుంచి ఆయనతో మాకు రిలేషన్ అలాగే మంచి క్లోజ్ రిలేషన్. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్, వెరీ ఎంకరేజింగ్ పర్సన్. టాలెంట్ ఎక్కడ ఉంది అంటే ఇమ్మీడియట్లీ దాన్ని ఎంకరేజ్ చేసే ఫస్ట్ పర్సన్ కోనాగర్ అనమాట. సో అలా ఉండటం వల్ల గీతాంజలి అనే సినిమాకి నేను కోడేటర్గా పని చేయడం జరిగింది. తర్వాత అప్పుడు ఆయన అన్నారు, ఉదయ్ ఈ సినిమా తర్వాత నువ్వు డైరెక్ట్ అవుతున్నావు, నేను డైరెక్ట్ చేస్తున్నాను అన్నట్టుగానే ఆయన మాట నిలబెట్టుకుని నాకు ఈ సినిమాకి డైరెక్టర్ చేశారు. మీరు ఇండస్ట్రీలో 15 yearsగా ఉంటున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా. అని ఈ సినిమాకి వచ్చేసరికి మీరు డైరెక్టర్ అయినా సరే కోన గారికి దర్శకత్వ పర్యవేక్షణ అని టైటిల్ యాడ్ చేశారు. అది అంటే ఆయన నాకు ముందేం చెప్పలేదండి దర్శకత్వ పర్యవేక్షణ అని. బట్ ఆయన సడన్గా దర్శకత్వ పర్యవేక్షణ వేసుకున్నారు. బట్ నేనేం ఫీల్ అవ్వలేదు దానికి, ఎందుకంటే ఎవరో బయట వాళ్ళు వేసుకుంటే నేను ఫీల్ అవ్వాలి, కానీ నేను అన్నయ్య అనే వ్యక్తి ఆయన వేసుకుంటే అసలు నాకేం బాధ అనిపించలేదు. ఎందుకంటే దర్శకత్వ పర్యవేక్షణ అంటే అన్ని పర్యవేక్షించడమే. సో ఆయన దగ్గర ఉన్నారు ఫస్ట్ నుంచి, కథ రాసింది ఆయన, మాటలు రాసింది ఆయన, స్క్రీన్ పే రాసింది ఆయన. ఈ వాజ్ దేర్ ఇన్ సెట్స్ 24 hours. సో నాతోనే ఉండటం వల్ల నేను అసలు దాని గురించి నేనేం పెద్దగా అసలు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఐ ఈజ్ లైక్ బ్రదర్ లాగా అన్నయ్య అంటాను ఆయన. ఇప్పుడు నేను ఎప్పుడు ఆయన సార్ అని కూడా ఇప్పుడు అన్నాను నేను. అలాంటి అన్నయ్య అంటే నేను అసలు దానికి ఏం ఫీల్ అవ్వలేదు అసలు. రైట్. సో నిఖిల్, నందిత, అంజలి. నిఖిల్ ఫస్ట్ మా హీరో నిఖిల్ ఈజ్ అవసమ్ పర్సన్. బేసిక్లీ అతను ఫుల్ సపోర్ట్ అనమాట. అంటే మనం 8 గంటలకు 7 గంటలకు వస్తే 8 గంటల వరకు పని చేయి అని మామూలు చెప్పుకోవాలి, కానీ తను చెప్పిన ప్రతిదీ అంటే అసలు ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు. తనే అంటాడు, సార్ ఇంకొకటి చేద్దాం సార్, ఇంకొకటి చేద్దాం. లేదు నీకు చాలా బాగా వచ్చింది అంటే, లేదు సార్ ట్రై ఫర్ 1 more సార్, ఇంకా బెటర్మెంట్ ఇస్తాను. అంత సచ్ ఎ గుడ్ వెరీ నైస్ ఆర్టిస్ట్. యాక్చువల్ నా ఫస్ట్ సినిమాకి అలాంటి హీరోతో వెళ్ళటం అనేది నాకు నిజంగా ఒక యాంగిల్ గాడ్ గ్రేస్ అని చెప్పాలి. నందిత మీకు అందరూ తెలుసు, నందిత షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ వెరీ కోఆపరేటివ్. ఫస్ట్ ఏంటంటే అసలు 9 అవుతున్న 10 అవుతున్న రాత్రి అసలు పాపం అమ్మాయి చాలా ఎంకరేజ్ చేసేది అనమాట. అంటే టైర్డ్ అవుతున్నా కూడా బట్ సినిమా కోసం షీ వర్క్డ్ లాట్. అంటే సినిమా చాలా రిమోట్ విలేజెస్లో కూడా షూట్ చేసాం. అక్కడేం ఇబ్బంది పడలేదండి ఎవరికి? అక్కడ ఇబ్బంది లేదు, ఎందుకంటే యాక్చువల్లీ మేము చేసిన లొకేషన్స్ చాలా హార్డ్ లొకేషన్స్ అన్నమాట. యూనిట్ అంతా సపోర్ట్ చేశారు. అట్ సేమ్ టైం ఆర్టిస్టులు అందరూ మాకు భయంకరంగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా మొదలవటం పాజిటివ్ యాంగిల్ మొదలైపోయింది, శంకరాభరణం అని చెప్పేసి. సో కోన గారి మీద అందరికీ ఒక బిలీవ్. అంటే ఆయన కూడా దగ్గర ఉండి సినిమా ఎట్లయినా సరే హిట్ కొట్టాలి అని ఒక సంకల్పంతో ఆయన మా వెనకాలే ఉన్నారు. 24 hours ఆయన వాజ్ ఇన్ ద సెట్స్ అనమాట. సో ఉండి అందరినీ ముందుకు తీసుకెళ్తూ అందరికి ఎంకరేజ్ చేస్తూ ఆయనే సర్ద జోకులు వేపిస్తూ అందరితో యూనిట్తో
ఇట్స్ వండర్ఫుల్ అనమాట. అసలు సినిమా ట్రైలర్ చూస్తే ఎక్కడ గ్రీనరీ అనేది కనపడలేదు కదా, అంటే బీహార్ బ్యాక్ డ్రాప్ ఒక రగ్గుడు అలా ఉండాలి అని చెప్పేసి అనుకుని వెరీ కాన్షియస్ డెసిషన్. ఎస్ అవునండి. ఓకే రైట్. ఈ సినిమాలో అంజలి గారు కూడా ఒక అంజలి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ చేస్తుంది. అంటే ఒక బండిట్ క్వీన్లో సినిమా బస్ వాస్ లాగా అంత మంచి క్యారెక్టర్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ నేను చెప్పకూడదు, ఇప్పుడు చెప్పేసి రివీల్ అయిపోతుంది. మీకు సినిమాలో చూసినప్పుడు మీకు చాలా థ్రిల్గా ఉంటుంది అన్నమాట. అంటే కథ అనుకున్నప్పుడే తను చేస్తే బాగుంటుంది అనుకున్నాడు, కథ అని చెప్పగానే సార్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, అంజలి చేస్తే బాగుంటుంది సార్ అన్న. మీరు సజెస్ట్ చేస్తారా? అంటే సజెస్ట్ మామూలుగా అనుకున్నాం. ఓకే ఆయన అనగానే ఎస్ కరెక్ట్ నువ్వు చెప్పింది అంజలి అని ఇంకా ఆయనకు ఒక మాట చెప్పామంటే ఇంకా ఆయన ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయిపోయి తీసుకొచ్చేస్తారు. సో అంజలి చేస్తుంది ఈ క్యారెక్టర్ ఫిక్స్ అని ఆయన అప్పుడే అనేసారు. అంటే చెప్పిన ఇందాక మీకు ఆయనకి మనం చిన్న ఏదైనా థాట్ ఇచ్చామంటే ఆ థాట్ని ఇంత అల్లేస్తారు ఆయన. సో ఆయనలోని గొప్పతనం ఉంది. అంటే ఈ వాజ్ ఎ రైటర్ కదా బేసిక్లీ. సో ఆయనకి చెప్పగానే ఆయన ఓకే అంజలి బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు అంజలిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కొంచెం ఆ అమ్మాయి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు డైలాగ్స్ కానీ అది కానీ రాశారు. రైట్ రైట్. సో మీరు కొనగడితే ఇన్నేళ్ళు పరిచయం ఉంది, ఇప్పుడు ఫస్ట్ టైం మీరే ఓన్గా డైరెక్షన్ చేస్తున్నారు. సో ఆయన విజన్ని ఆయన స్టోరీని మీరు తీసినప్పుడు వాట్ వాజ్ యువర్ బిగ్ ఛాలెంజ్? వాజ్ దేర్ ఎనీథింగ్? ఏంటంటే ఫస్ట్ భయపడింది ఎక్కడంటే ఈజ్ అ రైటర్, ఈజ్ అ ప్రొడ్యూసర్. రైట్. సో రైటర్ కమ్ ప్రొడ్యూసర్ అయినప్పుడు చిన్న టెన్షన్ ఎక్కడ ఉంటుందంటే ఫుల్ డిసిషన్స్ అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. హీ కెన్ రిమూవ్ అండ్ హీ కెన్ యాడ్ ఎనీథింగ్, రైట్, ఏదైనా సరే. సో ఆ టెన్షన్ ఉన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఆయన సాటిస్ఫై చేయాలి అని మెంటల్ ఫిక్స్ అయిపోయి అందరం టోటల్ యూనిట్లో నేను మా కెమెరామెన్ ఆయన విజన్ ఏంటి ఫస్ట్ ఆయన ఏమనుకుంటున్నారు సినిమాని కథను ఆయన ఏమనుకుంటున్నారు అని అనుకొని అలాగే మేము లొకేషన్స్ దగ్గర నుంచి సినిమాలో ప్రతి ఐటెం బ్యాక్గ్రౌండ్ సెట్స్ కానివ్వండి కాస్ట్యూమ్స్ కానివ్వండి ఇంకోటి కానీ ఏదైనా సరే ఆయన విజన్కి దగ్గరగా వెళ్తుంటే ఆయన చూసి ఎస్ నీ ఇది అనుకున్నది ఇది అలాగే వస్తుంది అని చెప్పేసి ఆయన ఫుల్ సాటిస్ఫైడ్. వన్స్ బోర్ షెడ్యూల్ అయిన తర్వాత బోర్లో తీసాం వాయు అని బోర్ అని ఇక్కడ మహారాష్ట్ర సతారా డిస్ట్రిక్ట్ అక్కడ డిస్ట్రిక్ట్ చేసిన తర్వాత ఆయనకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఒక 6 days షెడ్యూల్ చేసిన తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఆయన చూసి చెక్ చేసుకుని ఎస్ నేను అనుకున్నది కరెక్ట్గా వస్తుంది అన్న తర్వాత ఇంకా ఆయన అసలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఇంకా సో బేసిక్ ఎందుకంటే ఈజ్ అ ప్రొడ్యూసర్ రైటర్ అన్నీ ఉన్నప్పుడు కొంచెం డైరెక్షన్ ఇస్తున్నప్పుడు కూడా ఉంటుంది, డౌట్లు ఉంటాయి. ఇక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఎన్ని సంవత్సరాలు ఉన్నామని కాదు, ఎండ్ ఆఫ్ ద డే డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆయన కథను మనం తీసుకుంటున్నప్పుడు ఆయనకి కొంచెం డౌట్స్ ఉంటాయి, ఎలా వస్తుంది రాదా అని. వన్స్ ఆయన సాటిస్ఫై అయిపోయిన తర్వాత మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. అంటే అసలు ఎక్కడ దేనికి వెనకాలేదు ఖర్చుకు కూడా గ్రాండీగా సార్ ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలంటే ఆయనే అసలు మా చెప్పకుండానే బ్రహ్మాండం ఉదయ్ ఇది మంచి సెట్ వేస్తున్నాం సెడ్లు చూసుకుని అని మంచి ఆర్ట్ డైరెక్టర్ ఇచ్చారు. చిన్న అని చెప్పేసి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్. టెక్నీషియన్స్ అందరు కూడా చోటా ప్రసాద్ అని టైగర్ సినిమాకి ఎడిటర్గా చేశాడు, ఈ సినిమాకి ఎడిటర్. తను వచ్చినప్పుడు నాకు కొంచెం ఏంటి ఎలా కట్ చేస్తాడో మనకి అనుకున్నది, బట్ ఫైనల్గా అతను చేసిన చూసి నేనే షాక్ అయిపోయాను. సో భవిష్యత్తులో మంచి ఎడిటర్ అవుతాడు అతను. ముఖ్యంగా మా సినిమాలో సాయి శ్రీరామ్ ఈజ్ ద డిఓపి ఫర్ అవర్ ఫిలిం. డిఓపి అని చెప్పాలన్నది కూడా ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అనే చెప్పాలి. అంటే ప్రతిదీ కూడా తను మనం యాజ్ ఇట్ ఈస్ ఇందాక మీరు అన్నట్టుగా కోనా గారు ఏమనుకుంటున్నాం మేమేమనుకుంటున్నాం యాజ్ ఇట్ ఈస్గా అతను ఈ బ్లాక్ ఇలా ఉండాలి అంటే అసలు మేము ఇలా చెప్దాం అనుకునే లోపల పెట్టేస్తాడు. ఓకే, దట్స్ ఏంటి వెరీ ఫాస్ట్ వర్కర్. సో మీరు చూసింటారు ఆల్రెడీ ట్రైలర్స్లో అతని అవుట్పుట్ని ఎంత అద్భుతంగా వచ్చిందో. సో ఈజ్ ద వెరీ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనమాట. సినిమా మొత్తం యూనిట్ అంతా చాలా యంగ్స్టర్స్ చాలా ఎక్కువ. ప్రవీణ్ లక్రాజు అని చెప్పి ఆల్రెడీ గీతాంజలికి మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. ఇక నీ సినిమా కూడా తను యుఎస్ నుంచి వచ్చి ఒక 4 months ఇక్కడే ఉండి అంటే సినిమా అంటే అతని ప్యాషన్. అతనితో పాటు శివ తుర్లపాటి అని చెప్పేసి ఈజ్ ఫ్రమ్ అట్లాంటా డ్యాన్స్ మాస్టర్. ఓకే, అతనైతే మా సినిమాలో ఒక 4 songs చేశాడు. 4 songs కోసం పాపం అతను అక్కడి నుంచి వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 4 months మాతో పాటు ట్రావెల్ చేసి ఈ లాస్ట్ పాపం అతను పర్సనల్గా కొంచెం లాస్ అయింది రియల్ లైఫ్లో అతనికి అక్కడ. బట్ హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. మీరు సినిమా చూసే ఉంటారు ఇప్పుడు ఆల్మోస్ట్. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్ అంటే? గట్ ఫీలింగ్ ఏంటంటే రైటర్ ఒక కథను ఇచ్చినప్పుడు ఆ కథను మనం ఎన్హాన్స్ చేసి మనం ఓన్ చేసుకుని సినిమా తీసి అనుకున్నట్టుగా డైలాగులు కానీ ఇంకోటి కానీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ వాటర్ ఇట్ మీద అది మన స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. ఫస్ట్ ఆ సాటిస్ఫై అవుతారా లేదనేది మనం ఫస్ట్ కాపీ మనం చూస్తున్నప్పుడు మనకు కలగాలి. అది నేను చూసినప్పుడు ఎస్ ఐ డిడ్ అంటే అనుకున్నట్టుగా చేసాము. ఇట్స్ ఎ టీమ్ వర్క్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు ఇండివిజువల్గా మార్కులు కొట్టేయడానికి మార్కులు నాది అని చెప్పుకుంటాం కదా, శంకరాభరణ అందరూ. సో అందుకే అదే అంటాం. సో అందరు టీం వర్క్ వల్ల సినిమా ఫైనల్గా చాలా బాగా వచ్చింది. సో వి ఆల్ ఆర్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు కొనగారు హ్యాపీ,
సో ప్రొడ్యూసర్గా రైటర్గా ఆయన హ్యాపీ, యాజ్ డైరెక్టర్గా నేను హ్యాపీ, కెమెరామెన్ పాయింట్ ఆఫ్ ఆల్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యం ఎవరికంటే ఇక్కడ అందరికంటే కూడా నిఖిల్ సినిమా చూసి హీ ఫెల్ట్ సూపర్. మీరు ఇండస్ట్రీకి వచ్చి 15 years అయింది, బట్ ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది సార్ మీకు డైరెక్షన్ చేయడానికి? అంటే మధ్యలో ఏమైనా స్టార్ట్ అయ్యి ఆగిపోయి అయిందా లేకపోతే? లేదండి, యాక్చువల్లీ 2006లోనే నేను జెమినీ ఫిలిం సర్క్యూట్లో ఒక కథ చెప్పాను. ఇట్ షుడ్ బి స్టార్ట్ యాక్చువల్లీ. అంటే గజనీ మహమ్మద్ 7 సార్లు దండయాత్ర చేసినట్టుగా నేను అది 7 ప్రాజెక్టులు దగ్గర దాకా వచ్చి ఆగిపోయినాయి. సో దిస్ ద 8th ఫిలిం. ఇది అనుకోకుండా 7 సార్లు ఆగిపోయినాయి. ప్రతి సినిమా దగ్గరికి వెళ్ళటం, ఓకే రేపొద్దున ఆఫీస్ తీసుకోవటం, అడ్వాన్స్ తీసుకోవటం, అలా వెళ్తున్న మూమెంట్లో ఆగిపోయినాయి. సో ఈ ట్రావెల్ అంతా కొనాగరు తెలుసు అనమాట. నా ట్రావెల్ అంతా, మా జర్నీ, మై స్ట్రగుల్స్ అండ్ మై థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈ నోస్ వెరీ వెల్. సో నేను గీతాంజలి పని చేసినప్పుడు ఆయన అన్నారు, నెక్స్ట్ నువ్వు డైరెక్టర్ అవుతావు, నెక్స్ట్ నేను చేస్తాను నేను డైరెక్టర్ని. యాజ్ ఇట్ ఈస్గా అన్నట్టుగా ఆయన శంకరాభరణం సినిమా చేతిలో పెట్టారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే 7 సార్లు అయినప్పుడు మీకు ఏం బాధ అనిపించలేదా? అంటే ఎట్లని? అంటే కొన్నిసార్లు మన విజన్ ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు జరగచ్చు. సరే నేను ప్రతిసారి ఏంటంటే ఒకే కథ తీసుకుని పరిగెత్తలా. ఇప్పుడు ఈ కథ చెప్పాము, ఈ కథ వీళ్ళకి నచ్చలేదు అంటే ఇప్పుడు ఈ మైండ్ సెట్లో ఉన్నారు కదా, సరే వేరే కథ ఇంకొకరికి వేద్దాం అని చెప్పి ఇంకో కథ వేసుకున్నాను. అక్కడ అయిపోయినాయి. నేను ఎవరి గురించి నేను బ్యాడ్గా మాట్లాడలేదు, ఏంటంటే అంటే జరిగింది అంతే. అది నన్ను ఏం చేయలేదు, విధిరాత్ని ఎవరు మాట్లాడాలంటే. సో ఆ ప్రయత్నంలో ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ ఓడిపోవడం అనేది ఉండదండి. ఇండస్ట్రీని నమ్ముకుంటే వాళ్ళకి రేపైనా సక్సెస్ వస్తుంది ఎవరికైనా సరే. అందుకని అంటారు కదా, ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందని. సో ఆ ప్రయత్నంలోనే ఇలా మిస్టేక్స్ జరిగాయి, మిస్ అయినాయి చాలా సినిమాలు. ఇంకా ఫైనల్లీ నిఖిల్తో శంకరాభరణం అనేది రాసి పెట్టుండటం వల్ల ఇలా జరిగింది. అంటే 7 సార్లు ఛాన్స్ వచ్చి ఆల్మోస్ట్ మిస్ అయిందన్నారు. సో మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదా? అంటే అవుతారండి, బై డిఫెక్ట్ అవ్వలేదు అంటే అనేది అబద్ధం. ప్రతి మనిషి డిసప్పాయింట్ అవుతాడు, కొన్నిసార్లు డిప్రెషన్లో కూడా వెళ్తుంటారు. నేను కూడా ఆ స్టేజ్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ పోరాడాలి కదా మనిషి అంటే. ఏదో ఒక రోజు డైరెక్టర్ మా ఫ్రెండ్ హరిశంకర్ బాలు సినిమాలో డైలాగ్ రాశాడు. అంటే ఆ సినిమాలో లేదు అది, తిరిగేదే భూమి ఉదయించేదే సూర్యుడు పోరాడేవాడే మనిషిని. అది ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఆ డైలాగ్. అంటే ఆడు ఎప్పుడు అంటుంటాడు, అరే పోరాడాలరా అని. సో అది తీసుకుని ఎప్పుడు ప్రతిసారి నేను సరే ఓకే ఇది కాకపోతే ఇంకో కథ అర్థం. ఇప్పుడు మన దగ్గర విద్వత్తు లేనప్పుడే కదా ప్రాబ్లం. విద్వత్తు ఉన్నప్పుడు మన ఒక కథ కదా 10 కథలు రాయగలిగినప్పుడు దమ్మున్నప్పుడు కథలు రాద్దాం. సో కథలు రాస్తున్నప్పుడు ఏంటంటే పక్క వాళ్ళ కథలు కూడా మనకంటే మంచి కథలు ఉంటాయి అప్పుడప్పుడు. బై డిఫాల్ట్ మనకంటే కాదు, ఆ టైంలో ఆ కథ వర్కౌట్ అవుతుంది మంచి కథ అన్నప్పుడు అది తీసుకోవటంలో తప్పే లేదండి. అక్కడ ఈగోస్కి వెళ్ళిపోవటం వల్ల కెరీర్ ల్యాగ్ అవుతుందో ఇలా జరుగుతుంది. అలాంటి మిస్టేక్ చేయకూడదని చెప్పి నేను ఫైనల్గా కథ ఆయన చెప్పగానే నేను నా కథని ఆయన చెప్పలే అసలు. ఇంకా నేను నా కథని ఆయన చెప్పలే. ఆయన కథ చెప్పగానే ఓకే డన్ బాగుంది అలా అని చెప్పి నా కథ బాగాలేదని కాదు, నా కథ ఇంకా ఆయన చెప్పలేదు, ఆయన డిసిషన్ చెప్పలే. ఇంకా ఆయన చెప్పగానే కథ బాగుంది, నిఖిల్కి ఓకే, ఇంకా ఇంకేం ప్రాబ్లం మనకి చేద్దాం సినిమా డెఫినెట్గా మళ్ళీ కొనగారు ఉన్నారు వెనకాల అండగా. సో అని చెప్పేసి అలా ముందుకెళ్ళాను. నాకు హరీష్ శంకర్ గారి నుంచి చెప్పారు, అది స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్సా ఇద్దరు? అవునండి, నిన్న ఇష్టపడ్డా నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఓకే, నిన్న ఇష్టపడ్డాను చాలా మందిని మీకు పరిచయం చేసినట్టుంది. అంటే ఇండస్ట్రీకి నాకు పరిచయం అవ్వడానికి మూల కారణం వీళ్ళంతా పరుచూరు వెంకటేశ్వర గారు. ఓకే, నేను 97 నుంచి 99 వరకు నేను ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీలో జరుగుతుండే. ఓకే, సో అక్కడికి వెళ్తుంటే ఆయన పరిచయం అయ్యారు వెంకటేశ్వర గారు. అక్కడ ఒక మంచి మిత్రుడు పరిచయం అయ్యాడు నాకు, గోపి మోహన్ అని చెప్పి స్క్రీన్ ప్లే రైటర్, ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ రైటర్. తను బాగా క్లోజ్ అయ్యారు అక్కడ అతను ఫ్రెండ్ అవ్వటం వల్ల నేను మేము మెడ్రాస్ స్టేయింగ్ ఇన్ మెడ్రాస్ అని చెప్పాను కదా. నేను చెన్నైలో ఉంటున్నప్పుడు నేను హైదరాబాద్కి వస్తే ఫస్ట్ నాకు హైదరాబాద్లో రూమ్మేట్కి ఛాన్స్ ఇచ్చింది నా ఫ్రెండ్. సో అతను మంచి సర్కిల్ యాక్చువల్లీ తనకి. సో అతని వల్ల నేను మంచి సర్కిల్లో పడగలిగాను. గోపిమోహన్ వల్ల మంచి సర్కిల్ నాకు ఏర్పడింది. సో దాంట్లో మా కోన గారు, తర్వాత అదే సినిమాకి హరీష్ నాకు అప్పటి నుంచి అంతకుముందు నుంచి ఫ్రెండ్. సో నిన్న ఇష్టపడడానికి పనిచేయటం అతను రైటర్గా అంటే రచనా సహకారం రాశాడు అండ్ అసోసియేట్ ఫర్ దట్ ఫిల్మ్ ఆల్సో. అక్కడి నుంచి మా ట్రావెలింగ్ యాజ్ ఏ ఫ్రెండ్స్గా మేము అంతా. ఇందాక బాలులో ఒక డైలాగ్ గురించి చెప్పారు, సో ఇంకా చాలా డిస్కస్ చేస్తుంటారు ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్? చాలా చేస్తాం. అవును, ఏంటంటే మా కథను అతను చెప్పటం, వాడి కథలు నాకు చెప్పటం. సో ఇద్దరం చాలా ట్రావెలింగ్లో జరుగుతూ ఉంటుంది. అంటే తను ఇప్పుడు చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. అవును, గబ్బర్ సింగ్ చేశారు, అదర్ ఫిల్మ్స్లో. సో అతన్ని చూసి మీరు బాగా ఇన్స్పైర్ అయిన సంఘటనలు ఉన్నాయా? అంటే ఆల్మోస్ట్ ఇద్దరికి ఆ స్ట్రగుల్ అనేది. అవును, అంటే ఫస్ట్ షాక్ అనే సినిమా చేసిన తర్వాత మళ్ళీ 5 years గ్యాప్ వచ్చింది యాజ్ అ డైరెక్టర్గా. ఆ టైంలో వాడు అసిస్టెంట్ రైటర్గా వెళ్ళాడు పూరి గారి దగ్గర. నేను అడిగాను, అరే నువ్వు డైరెక్టర్ అయిపోయావురా, నువ్వు మళ్ళీ ఏంటంటే పోరాడాలరా అని అప్పుడు ఆ డైలాగ్ చెప్పాడు. చెప్పిన తర్వాత
అది నాకు ఇన్స్పిరేషన్ ఇప్పుడు కూడా. అంటే మా కంటి ముందు ఫ్రెండ్ నాతో పాటు పనిచేసిన వ్యక్తి డైరెక్టర్ అయ్యి తర్వాత కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకోవటం కోసం మళ్ళీ పరిగెడుతున్నాడు అంటే అక్కడ ఏదో మనం నేర్చుకోవాలని చెప్పి తన పాయింట్ ఆఫ్లో నేను ట్రావెల్ అవటం అలాగే చేసాము. బట్ వెరీ గుడ్ అంటే అతను చూసినప్పుడు ఇన్స్పిరేషన్ డైలాగ్ చెప్తూ ఉంటాడు కలిసినప్పుడల్లా, అరే ఇలా ఉండాలి అలా ఉండాలి. సో ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మంచి జరుగుతుంది. ఇప్పుడు మనకి పక్కన ఉన్న అట్మాస్ఫియర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆ యాంగిల్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడైనా నాకు ఇప్పుడు ఇబ్బంది కలిగినా, నాకు ఏదైనా ఫస్ట్ ఏదైనా డౌట్ వచ్చినా ఫస్ట్ గోపి మోహన్కి ఫోన్ చేస్తాను. గోపి ఏంటి పరిస్థితి ఇలా ఉందంటే, మరి ఇలా కాదురా, ఇలా వెళ్ళాలరా, ఇలా ఇల్లు, ఈ సినిమా చేయలేదు, ఆ సినిమా చేయాలని బాగా సజెస్ట్ చేస్తుంటాడు. సో నేను శంకరాభరణం చేసేటప్పుడు కూడా నేను గోపిని అడిగాను, గోపి ఇట్లా కొనగానంటే డన్ వెళ్ళిపోవచ్చు కదా, నేను అది ఫిక్స్ అయిపోయాను. సో ప్రతిసారి అడుగుతుంటా కదా నిన్ను, అలాగే మళ్ళీ ఇంకోసారి అడిగాను నేను. సో హరిశంకర్, గోపి మోహన్ గారు మంచి మిత్రులు, చాలా ఏళ్ళుగా ట్రావెల్ చేస్తారు. అసలు మీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ ఎవరు? లేకపోతే అయినా సినిమాలు ఏమైనా ఇన్స్పైర్ చేశాయా ఇంతకుముందు? సినిమా అనేది అందరికీ ఇన్స్పిరేషన్ ఐటమ్ అన్నమాట. సో నేను చెన్నైలో ఉంటూ చదువుకుంటున్నప్పుడు గ్యాప్ వస్తే ఆ పాండి బజార్లో వెళ్తూ అలా చాలామంది మీ ఫ్రెండ్స్ అంటే చాలామంది కలుస్తుండేవాళ్ళు. అక్కడ నుంచి ఉన్నప్పుడు చాలా సినిమాల గురించి చెప్తుంటే తెలియకుండా ఒక ఎగ్జాగరేషన్, మనం కూడా సినిమాలకు వెళ్ళాలి అని అక్కడ సినిమా సెట్ ఒక జర్నలిస్ట్ అతను పరిచయం అయ్యాడు. అక్కడ తను పరిచయం అయితే తనకి సినిమా అంటే ప్యాషన్, తనతో సినిమాల గురించి డిస్కషన్. సో నేను నైట్ అయితే అతని దగ్గరికి వెళ్తాం సరదాగా. సినిమా డివిడీలు అంటే అప్పట్లోనే మేము విహెచ్డీలు విసిఆర్లో సినిమాలు చూసుకుంటూ ఫారెన్ ఫిల్మ్స్ అని చూసుకుంటే, ఇలా కాదు మనకు ఫెస్టివల్ ఒకటి ఉంటుంది, ఫిల్మ్ ఫెస్టివల్, అక్కడికి వెళ్తే చాలా సినిమాలు చూడొచ్చు మనం అంటే, సరే వెళ్దాం పదని చెప్పేసి చెన్నై నుంచి ఢిల్లీకి ట్రైన్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేసి ఢిల్లీలో వెళ్ళినప్పుడు అక్కడ ఫెస్టివల్ అనేది, ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఉంటుంది, రకరకాల కైండ్ ఆఫ్ సినిమాలు వస్తాయని చెప్పి అక్కడ చాలా సినిమాలు చూడటం. అక్కడ నుంచి ఏమైపోయిందంటే సినిమాలకు వెళ్ళాలి అట్లా 3 years అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇందా చెప్పాను కదా మీకు, అలా పరిచయం వెంకటేశ్వర గారు పరిచయం. ఆయన నన్ను తీసుకెళ్ళి నీ స్నేహం అనే సినిమాకి అసోసియేట్కి పెట్టించారు. ఆయన ఫస్ట్ సినిమా ఫస్ట్ ఎంఎస్ రాజు గారి బ్యానర్లో. తర్వాత అక్కడ గోపాల్ రెడ్డి గారు పరిచయం అయ్యారు. గోపాల్ రెడ్డి గారు పరిచయం అయ్యి మనం ఇమీడియట్లీ సినిమా స్టార్ట్ చేస్తున్నామే, మనం మంచి కథ ఉంటే నువ్వు చెప్పినా పర్లేదు, నువ్వు డైరెక్టర్ అవుతావు అంటే జాయిన్ అయిన ఒక సినిమా తర్వాత ఇమీడియట్లీ సెకండ్ సినిమాకే ఛాన్స్ రావటం అనేది మామూలు విషయం కాదు. నాకు అప్పటికి ఇంకా డైరెక్షన్ అనే సినిమాలకు వెళ్ళాలి, అసిస్టెంట్ అవ్వాలని డైరెక్టర్ అవ్వాలని అయితే మైండ్లో లేదు. ఎండ్ ఆఫ్ ది అంటే ఫైనల్ టార్గెట్ డైరెక్టరే, కానీ ఇమీడియట్లీ ఛాన్స్ వస్తే మనం ఎలా చెప్తాం. సో ఆయన సార్ మంచి కథ ఉంటే చెప్తాను నేను అని చెప్పి వేరే కథలు విన్న ప్రాసెస్లో అట్లా నిన్నే ఇష్టపడడం స్టార్ట్ అయింది. ఆ సినిమాకి హరీష్ శంకర్ రావటం, సో అతను రచనా సహకారం చేసినందు. సో అక్కడి నుంచి ఇంకా తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నిన్నే ఇష్టపడిన తర్వాత సో మనం అవ్వచ్చు, మనకు ఛాన్స్ ఉంది అని అక్కడి నుంచి రిటర్న్ స్టోరీస్ అనమాట. నేను కొన్ని స్టోరీలు హరీష్ చెప్పను, అరే ఇది బాగుంది, చాలా బాగుంది అంటే అప్పుడు నేను శంకర్ దాదా ఎంబీబీఎస్కి జెమినీ ఫిల్మ్ సర్కిట్లో అసోసియేట్ డైరెక్టర్ చేశాను. ఓకే. సో చేస్తున్నప్పుడు సినిమా అయిపోయింది. సినిమా అయిన తర్వాత అక్కడ ప్రసాద్ అని ప్రొడ్యూసర్, జాదుగాడు మొన్న చేశాను, ఆ ప్రొడ్యూసర్ ఉదయం మంచి కథ ఉంటే చెప్పి సినిమా చేద్దాం, నేను తన కథ చెప్పడం జరిగింది. తను ఎగ్జైట్ అయిపోయి పెద్దబాబు గారికి, ఆయన లేరు పాపం ఇప్పుడు, పెద్దబాబు గారికి చెప్తే ఆయన ఎగ్జైట్ అయ్యి చాలా బాగుంది సినిమా స్టార్ట్ చేద్దాం, బడ్జెట్ ఎంత అంటే సార్ ఎంత సార్ 1.5 కోటి బడ్జెట్ అని, ఓకే 2 కోట్లు ఇస్తాను సినిమా చేసి చాలా బాగుంది. సో అదేమైందంటే అనుకున్న కార్యాల వల్ల చెప్పాను మన విజన్ పక్కన వాళ్ళకి మ్యాచ్ కాకపోవచ్చు. సో అది పక్కన చాలామంది వినిన తర్వాత ఏంటి ఫుల్ కామెడీ సినిమాగా ఉంది అని. తర్వాత ఏమైందంటే కామెడీయే సినిమా ట్రెండ్ అయ్యింది. సో నేను బిఫోర్ అప్పటికే నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కమెడియన్స్ మీద చేసింది, అనుకోకుండా నా పాయింట్ కూడా బయటకు లీక్ అయిపోయి వేరే సినిమా కూడా వచ్చింది నన్ను. అక్కడి నుంచి ఇలా అక్కడి నుంచి కలిసి పెరిగింది మన సినిమా చేయాలి ఇంకా. అసలు తర్వాత ఇంకోటి రకరకాలుగా చెప్పాను ఒక 7 ప్రాజెక్టులు అయిపోయినాయి. సో ఇప్పుడు ఆ 7 ప్రాజెక్టులు దే నాట్ టైమ్ బౌండ్ రైట్? అంటే అది ఇప్పుడు తీసిన వర్కౌట్ అవుతాయా? లేదండి, అంటే కొన్ని కథలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు తీసినా వర్కౌట్ అవుతాయి. రైట్. అలా అందులో ఉన్నవి ఒక 3 కథలు నా దగ్గర ఉన్నాయి. ఓకే. అది ఎప్పుడు తీసినా వర్కౌట్ అవుతాయి. బట్ ఇప్పుడున్న దాని ట్రెండ్లో ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఉన్న దాంట్లో కొన్ని వర్కౌట్ అవ్వచ్చు. సో చూడాలి ఇంకా తర్వాత ఏం జరుగుతుంది. పుట్టి పెరిగిందంతా బాపట్ల అన్నారు కదా? అంటే పుట్టి పెరిగింది కదండి, అంటే నెక్స్ట్ నేను పుట్టింది బాపట్లో పెట్టాను. ఓకే. సో అక్కడి నుంచి మేము చెన్నై షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి పెరిగిందంతా నేను చెన్నై అట్మాస్ఫియర్లో పెరిగాను. చెన్నైలో చేస్తారంతా. రైట్. మీరు చిన్నప్పుడు అసలు ఏమవుదాం అనుకున్నారు? లైఫ్లో గోల్ ఏంటి? అంటే చిన్నప్పుడు ఏమవుతాం కానీ ఎవరిని అనుకున్నారంటే మాత్రం అబద్ధం. ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత మనం దేంట్లోకి వెళ్తున్నాము, ఏం చేయాలనేది ఒక డిసిషన్కి వస్తుంది. సో చిన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, చిన్నప్పుడు ఐపీఎస్ అవ్వాలని అనుకోవటం అనేది అందరికీ జరగకపోవచ్చు, కొంతమంది జరుగుతుంది. బట్ నాకు అలా చిన్నప్పటి నుంచి గోల్స్ ఏం లేవు. ఓకే. ఫైనల్గా నేను 10th క్లాస్ అంతా అయిపోయి 10th క్లాస్ అయిన తర్వాత నాకు సినిమా అనే గోల్ మొదలైంది ఫస్ట్.
అంటే ఏంటి అక్కడైనా చాలా ఎక్కువ సినిమాలు చూస్తారా? లేదు, నేను చెన్నై 10th క్లాస్ కావాలో చదివాను. అప్పుడు చిరంజీవి గారి సినిమా గ్యాంగ్ లీడర్, గరాన 3, రౌడీలు ఇవన్నీ చూసి ఆయన ఉభయ యాంగిల్ మంది వస్తుంటే మా బాస్ అలా వస్తుంటే విజిల్స్, రూపాయి టికెట్ కోసం ఆల్రెడీ చేతులు పెట్టి చేతులు కోసుకొని, సో ఇంతంత జరిగింది. సో అక్కడి నుంచి ఒక సినిమా అంటే తెలియకుండా మనకు బ్లడ్లో వచ్చి అక్కడి నుంచి ఇంకా స్లోగా స్టడీ నుంచి అన్న తర్వాత నేను ఎంఏ చదువుకున్న ప్రాసెస్లో అక్కడి నుంచి ఇంకా స్లోగా ఇండస్ట్రీలోకి వెళ్ళాను. రైట్. మీరు ఫైనలీ శంకర్ దాదా MBBSలో చిరంజీవి గారితో వర్క్ చేశారు. సో ఆ ఇన్సిడెంట్స్ అన్ని చెప్పారా? ఇట్లా మీకోసం చేతులు కోసేసుకున్నారు? చెప్పలేదు, అంటే అది కరెక్ట్ కాదు. అంటే చేతులు కోసుకోవటం అంటే చేతులు కోసేసుకోలేదు సార్. ఇది అంటే మనకి క్రౌడ్ ఉంటుంది కదా, 1 రూపీ టికెట్ అంటే అప్పట్లో అసలు మామూలు విషయం కాదు. మన కౌంటర్లో పెడితే చిన్న ఐరన్ గ్రిల్ ఒకటి ఉంటుంది, అది పెట్టి తీసేటప్పుడు చిన్న స్క్రాల్ పడుతుంది. అంటే అది మరలా ఆయన కోసం చేతులు కోస్తున్నామంటే ఇట్స్ వెరీ, అంటే అసలు ఆయన ఫ్యాన్ యాక్చువల్లీ. నేను చెప్పాను సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ సార్, మీతో మీ ఫ్యాన్ అయ్యండి, మీతో సినిమా చెప్పి నాకు చాలా థ్రిల్గా ఉందని అప్పుడు ఒకసారి చెప్పాను నేను. తన రియాక్షన్ ఏంటప్పుడు? అమ్మో, సో ఆయన అవునా సూపర్ అని చెప్పేసి ఆయన ఒక ఫోటో చేసి ఫోటో ఫోటో. రైట్. మీరు సినిమాలోకి వస్తానంటే మీ ఇంట్లో ఎలా రియాక్ట్ అయ్యారు సార్? వాజ్ దే వెరీ సపోర్టివ్ ఆర్? ఫస్ట్ మా మదర్ ఏంటి ఇటు వెళ్తున్నాడు అనుకున్నారు, కానీ ఆఫ్టర్ దట్ డే సపోర్ట్. మై మదర్, మై సిస్టర్ అండ్ ఎవ్రీబడి లాట్ ఆఫ్ సపోర్ట్. చెప్పాను కదా మధ్యలో గజనీ మహమ్మద్ లాగా 7 ప్రాజెక్ట్, అప్పుడైతే వాళ్ళ సపోర్ట్ అసలు ఎక్స్ట్రాడినరీ. అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలంటే టాలెంట్తో పాటు వెనకాల కొంచెం ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే ప్రతి నెల మనకి రెంట్ కట్టుకున్నప్పుడు తెలుస్తాం మన బాధ ఏంటంటే. అసలు అక్కడికి వచ్చేటప్పటికి రియాలిటీ ఎక్కువ వస్తాం మనం. ఒక నెల 2 నెలలు మిత్రుల దగ్గర తీసుకుంటాం, 4 నెలలు వచ్చేటప్పటికి ఇవ్వరు. సో 5th మంత్ రియాలిటీకి వచ్చినప్పుడు ఏంటి ఇంకా ఫర్దర్గా ఏంటంటే, సో మాకంటూ మదర్, సిస్టర్, పేరెంట్స్ వీళ్ళు సపోర్ట్ ఉండటం వల్ల గెట్ ఆన్ అవ్వగలిగాను ఈ రోజు. ఓకే. సో అంటే ఏ రోజు డబ్బులకైతే ఇబ్బంది పడలేదన్నమాట? అయితే అట్లా డబ్బులకి ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఉంటుంది. బట్ లిటిల్ బిట్ అప్పులు తీసుకోవడం ఉంటాయి కదా, కామనే కదా, అందరికి క్రెడిట్స్ అంటే కామనే కదా. సో అలాగే నేను కూడా అంతే. అంటే మరి సాడ్ స్టోరీ అయితే ఏం లేదు కదా? సాడ్ స్టోరీలు అంటే ఉన్నాయి, అంటే మరీ అంత అసలు అంటే వెరీ సాడ్ స్టోరీలు అయితే ఏం లేదు. ఓకే, రైట్. సో మీరు ఈ 15 yearsలో మీకు యువర్ బెస్ట్ మూమెంట్ అండ్ యువర్ వర్స్ట్ మూమెంట్, లైక్ 2 different things, what were they? వర్స్ట్ మూమెంట్ ఏంటంటే 2007లో నా సినిమా అయిపోతుంది. ఓకే. అంతా అనుకొని అంతా సెట్ అయిపోయి హీరో డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ అంతా సెట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ షూటింగ్కి వెళ్తున్నాం అనుకున్న టైంలో అది అయిపోవటం అనేది వెరీ సాడ్ మూమెంట్. నేను అనుకున్నాను, అప్పుడే తెలుసు నాకు ఓకే ఇది కనుక ఆగిపోతే మనకు 4-5 years కష్టపడాలి. ఒక సినిమా అయిపోతే ఇంకా 4-5 years, అంటే 4-5 years అంటే మినిమం. అంటే మనం తీసుకున్న డిసిషన్స్ అలాంటి డిసిషన్ కాబట్టి ఇప్పుడు అంతా మనం బ్యాడ్ అంటారు, మన ఈ నిర్ణయం వల్ల టైం పడుతుంది అని చెప్పి మెంటల్ ఫిక్స్ అయినప్పుడే నేను అది వెరీ బ్యాడ్ సాడ్ మూమెంట్ అది. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ నైస్ ప్రొడ్యూసర్, చాలా మంచి వ్యక్తి. ఇవాళకి నా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకునే మొట్టమొదటి పర్సన్ ఆయన ఇండస్ట్రీలో. హిస్ నేమ్ ఈజ్ అనిల్ శంకర్ గారు. ఆయన వచ్చి నాకు బ్లెస్ చేసి మొన్న ఆడియో ఫంక్షన్ కూడా వచ్చి చెప్పారు, ఉదయం సినిమా నువ్వు డెఫినెట్గా కొడతాను. సో తర్వాత వెరీ హ్యాపీ మూమెంట్ శంకరాబాద్. మీరు ఇన్నేళ్ళే ఉన్నారు ఇండస్ట్రీలో, సో నేర్చుకుంది ఏంటండి? అంటే వాట్స్ యువర్ బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్? సహనం అండి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే మనిషి పైకి రావడానికి కావాల్సిన మొదటి లక్షణం వెరీ షార్ట్ టెంపర్ బేసిక్గా. సో టక్కుని కోపం వచ్చేస్తుంది. లొకేషన్లో కూడా వస్తున్నప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంది. సో అది ఇండస్ట్రీలో ఫస్ట్ నేర్చుకోవాల్సిన వాటిది సహనం. అది ఉందంటే మనిషి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అలా వేర్ యు వర్ లూజింగ్ కంట్రోల్. అంటే మీకు అర్థం అవ్వాలి, ఎందుకంటే సహనం ఎందుకు చెప్పారంటే 7 ప్రాజెక్టులు అయిపోయినాయి అంటే కారణం ఎవరో కాదు, నేనే. సో అంటే పక్క వాళ్ళతో మిస్టేక్స్ ఉండొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరగలేదంటే కారణం ఏంటంటే అందులో మన లోపం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో నేను ఎప్పుడు రియలైజ్ అయినప్పుడు ప్రతిసారి మన గురించి మనం ఒకసారి అనుకుంటే ఎవరి మీద తప్పు తీయడమే తప్పు. సో మన కరెక్ట్ ఏంటంటే జరిగి ఉంటాయి కదా, అంటే 7 సార్లు జరగలేదంటే మనదే మిస్టేక్, బ్లండర్ మిస్టేక్. సో ఎందుకు పోతున్నాయంటే బికాస్ ఆఫ్ షార్ట్ టెంపర్, కోపం అనేది ఉండటం వల్ల. సో ఫస్ట్ సహనంగా ఉంటే బాగుంటుంది. అలా నేను ట్రై చేయడం మొదలుపెట్టాను. స్పాన్ ఆఫ్ 2-3 years నేను ఎప్పుడైతే ఇలా ఉండాలని ఫిక్స్ అయ్యాను, విత్ ఇన్ 2 yearsలోనే ఈ ప్రాజెక్ట్ అయిపోయింది. రైట్. క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ సార్.
Right. Geetanjali was such a big hit at the box office, and అదొక ట్రెండ్ సెటర్ అని చెప్పాలి, ఎందుకంటే హారర్ కామెడీకి అలా సెట్ అయింది. సో ఆ సెట్ ఎక్స్పీరియన్సెస్ అయినా బాగా హెల్ప్ అయ్యాయి అంటారు. ఫస్ట్ కొనగా పిలిచి ఉదయ్ ఒకసారి కథ చదువు అంటే ఏంటి నాకు ఛాన్స్ ఇచ్చేస్తున్నారని చెప్పేసి నేను చాలా ఎగేసుకుని పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళి చదివాను. చాలా బాగుంది సార్ కదా, 100% హిట్ అండి. అవునా, అయితే ఆల్రెడీ సినిమా స్టార్ట్ 10 days అయిపోయింది, నువ్వు ఈ సినిమా కోడేటర్గా పని చేయాలని. సార్ అదేంటి సార్, లేదు పని చేయలేదు సార్, నేను ఆల్రెడీ ట్రయల్స్లో ఉన్నాను. నీ ట్రయల్స్లో ఉన్నావు నాకు తెలుసు, 3 నెలలు ఉంటుంది ప్రాజెక్టు, వచ్చేయి నీకెందుకు ఎంత ఉన్నాను కదా. ఓకే డన్ సార్ అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ కోడేటర్ చేశాను. వెరీ వండర్ఫుల్ ట్రెండ్. సేమ్ టీమ్తో మళ్ళీ మేము ట్రావెల్ చేసాం. మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, కెమెరామెన్ డిఓపి శివాశ్రీరావు, అంజలితో మళ్ళీ పనిచేసాం ఈ సినిమాలో, మంచి క్యారెక్టర్. సో అందరూ అక్కడి నుంచి ఆ సినిమా పనిచేయడం అనేది నాకు ఎందుకు అడ్వాంటేజ్ ఏంటంటే అదే టీంతో ఈ సినిమా పనిచేస్తున్నప్పుడు యాజ్ డైరెక్టర్గా చాలా ఈజీ అయిపోయింది, కంఫర్ట్ లెవెల్, వెరీ కంఫర్టబుల్ లెవెల్స్ చాలా ఈజీ అయిపోయింది. డిఓపతి కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అన్నీ కూడా అంజలి వస్తున్నప్పుడు అంజలి మీద షార్ట్ పెడదాం అనుకున్నప్పుడు అంజలితో ఆల్రెడీ ఉన్న రిలేషన్ ఉండటం వల్ల ఇంకా సినిమా పనిచేసాం కాబట్టి సో క్లోజ్నెస్ ఉండటం ఇంకా చాలా ఈజీ అయిపోయింది. రైట్. చివరిగా 2 questions సార్. సో మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా చూసారు, చాలా మందితో ట్రావెల్ అయ్యారని. మీరు 99లో వెనక్కి వెళ్తే, వెన్ యూఆర్ అబౌట్ టు ఎంటర్ ద ఇండస్ట్రీ, వన్ అడ్వైస్ విచ్ యూ విష్ యూ హ్యాడ్ గాట్ అబౌట్ ఇండస్ట్రీ, అంటే కెరియర్ స్టార్ట్ అవ్వకముందు మీకు ఇండస్ట్రీ ఇలా ఉంటుందిరా, నువ్వు లైఫ్ ఇలా సెట్ చేసుకో అని, వాట్ ఈస్ ఇట్ దట్ యూ విష్ యూ హ్యాడ్ లెర్న్ బ్యాక్ దెన్? సినిమా ఇండస్ట్రీకి రాకముందు సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నప్పుడు ఒకటి అనిపించిందంటే, టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో దున్నేయచ్చు అని మీరు అనుకున్నాను. ఓకే, సో అలాగే మొదలయ్యాం, అలాగే కథలు రాసుకున్నాం. రియాలిటీలోకి వస్తే టాలెంట్ ఉంటే నిజంగా దున్నేయచ్చు, ఇప్పటికి కూడా అదే మాట చెప్తాను. కాకపోతే ఆ టాలెంట్ గుర్తించే మనుషులు కావాలి, అదే అందుకని సహనం గుర్తించేంత వరకు మనం సహనంగా ఉండగలిగితే డెఫినెట్గా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం నల్లగా ఉన్నాము తెల్లగా ఉన్నామని చెప్పి మన సినిమా ఛాన్స్ మన కథ బాగుందా, మన దగ్గర టాలెంట్ ఉందని చూసేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే అదే టాలెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ వేరే ఎక్కడికైనా సరే. టాలెంట్ ఎప్పుడు ఫస్ట్ మాకు ప్రయారిటీ అండి. సెకండ్ వచ్చేసి మన బిహేవియర్స్, మన పద్ధతి. ఇప్పుడు మనకి మీరు ఎంత టాలెంట్ అయినా కూడా మనకే సినిమా ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు కూడా మన మీద నమ్మకంతో 10 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు బిలీవబిలిటీ ఇవ్వాలి. సో మీ ప్రాజెక్ట్ నేను చాలా చక్కగా చేస్తాను, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే భరోసా వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు ప్రొడ్యూసర్లు కూడా, ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ రూపాయి పెడుతున్నారు అంటే జేబులోంచి కష్టపడి సంపాదించిన డబ్బులే, ఆ డబ్బు పోకూడదు. కనీసం తిరిగి ఆయనకు లాస్ ఆఫ్ అయిన పర్లేదు, ఆ రూపాయి ఆయనకు వచ్చిందంటే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు, దానికి మనగా ఇంకొకరు ఛాన్స్ ఇస్తాడు. సో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుంది అంటే అది తెలుసు. అంటే ఈ మధ్య చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తీసేస్తున్నారు, స్క్రిప్ట్ రైటర్ అవ్వాలని అసలు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు అనమాట చాలామందికి. ట్విట్టర్లో, ఫేస్బుక్లో అంతా వాళ్ళే గ్రూప్స్ ఫామ్ చేసుకొని ఏదేదో ఒపీనియన్స్ ఉంటాయి కదా, అంటే ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు, లేకపోతే ఇంత టైం పట్టేస్తుంది అలా అని. సో మీ సైడ్ నుంచి సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు అని అంటే ఇప్పటికీ మన పాత డైరెక్టర్లే సినిమాలు చేస్తూనే ఉండాలి, పాత హీరోలు ఇంకా నటిస్తూనే ఉండాలి. ఇలా ఇప్పటికీ ఇంత కొత్త మంది డైరెక్టర్లు వచ్చారు, ఎంతో కొత్త మంది డైరెక్టర్లు ప్రూవ్ అయిపోయి ఒక రేంజ్కి వెళ్ళారు. రాజమౌళి గారు కానీ, లేకపోతే పూరి జగన్నాథ్ గారు కానీ, చాలామంది డైరెక్టర్లు, త్రివిక్రమ్ గారు కానీ, కొత్తదంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఫ్రెష్. అప్పుడు ఈ ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళు టాప్ డైరెక్టర్స్, ఇప్పుడు కొత్త వాళ్ళు నాకు ఛాన్స్ వచ్చింది, ఇట్లా చాలామందికి వచ్చాయి, ప్రూవ్ చేసుకున్నారు కూడా. సో కొత్త వాళ్ళకి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఛాన్స్ ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, ఆ టాలెంట్ని గుర్తించి పీపుల్ని మనం కలవగలిగినప్పుడు డెఫినెట్గా మన టాలెంట్ బయటకు వస్తుంది. ఫైనలీ December 4th మీ సినిమా రిలీజ్ అవుతుంది. సో మా ఐ డ్రీమ్ వ్యూవర్స్కి మీ తరఫున ఎనీ మెసేజ్? థ్యాంక్స్ ఆల్ ఐ డ్రీమ్ వ్యూవర్స్కి. నవ్వుల పండుగను మేము ఆ రోజు కొనగలన్నారు, అంటే మన సినిమా ఏ రోజు రిలీజ్ అయితే అదే దీపావళి అండి. సో 4th డెఫినెట్గా మీరు అందరూ పండుగలాగా ఉంటుంది, నవ్వుల పండుగ చూడబోతున్నారు. థ్యాంక్ యూ ఆల్.